హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ కరెక్ట్ టైం వచ్చేసి 6 అయింది. ఈరోజు ఒట్టి ముక్కల కూర ఇవి కొన్నే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నైట్కి అయితే డిన్నర్కి ఇవి ప్రిపేర్ చేస్తున్నాను వంట. ఫస్ట్ అయితే ఇవి వేయించుతాం. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ వట్టి తునకల కూర? మా సైడ్ అయితే బాగా తింటారు. సో కొంతమంది తెలంగాణ సైడ్ వాళ్ళకైతే అసలు వట్టి ముక్కలు అంటే ఏంటి అనేది కూడా తెలియదంట. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. దీని ప్రాసెస్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను, కానీ ఈరోజు కూడా చేస్తున్నాను కాబట్టి మళ్ళీ అయితే ఒక వ్లాగ్ లాగా ఇది తీస్తున్నాను అనమాట. అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి వేయించిన తర్వాత నీళ్ళల్లో వేయాల. కొద్దిసేపు బాగా మెత్తగా నానేంత వరకు నీళ్ళల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టినా ఓకే. బాగా మెత్తగా నానుతాయి కదా. ఒక హాఫ్ అన్ అవర్ చాలండి, 1 అవర్ ఏమొద్దు. తర్వాత రోట్లో కచ్చా పచ్చిగా అంటే జస్ట్ వరకు ఇట్లా దంచి తర్వాత మళ్ళీ క్లీన్గా ఒకసారి కడగాలన్నమాట. సో ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తాను, వీడియో అయితే చూస్తూ ఉండండి. చూసారా ఫ్రెండ్స్, లైట్గా అయితే అట్లా వేయించిన అనమాట. మరీ ఎక్కువ వేయించితే మాడిపోతాయి, జస్ట్ లైట్గా. అబ్బా, ఇప్పుడు ఈ పొగ వస్తుంది కదా, ఈ స్మెల్కి నిజంగా నాకు కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది అనమాట స్మెల్ అనేది. వాటర్లో అయితే వేసిన ఫ్రెండ్స్. ఇంక ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసి ఈలోపు మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటా. మసాలాకైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అల్లం, కొబ్బరి, చెక్క, లవంగాలు, తెల్లవాయలు, ఇంకా అలాగే కొత్తిమీర అనమాట. ఇంకా టమోటో ఒకటి వచ్చేసి వంకాయ. ఈ వంకాయ అనేది వేసుకుంటే వేయచ్చు, లేదంటే లేదండి. చూసారా, మా పిల్లలు ఇంట్లో ఉంటే నాకు అసలు వీడియో తీయడానికి కుదరదు, ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గా వచ్చేసి 6కి అయితే నానబెట్టినా కదా, ఇప్పుడు 6:40 అవుతుంది అనమాట. సో ఇవైతే ఇట్లున్నాయి. ఇవి ముందే పసుపు ఉప్పు వేసి వేయించి ఎండబెట్టినవి అనమాట ఇవి. అయితే ఇవి నేను ఇంట్లో చేయలేదండి. ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ ఎట్లా అని మాత్రం అడగమాకండి. కొనుక్కొచ్చినవే అయితే అలా స్టాక్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇలా వండుకోవడమే అనమాట. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వేయించి, హాఫ్ అన్ అవర్ పైన అంటే 40 మినిట్స్ అయింది కదా, వేయించి ఇట్లా నానబెట్టేసిన. ఇప్పుడు వీటిని లైట్గా దంచుకొని అయితే వస్తాను అనమాట రోట్లో. దంచిన తర్వాత మళ్ళీ అయితే నేను వాటర్లో ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. దంచిన తర్వాత ఇప్పుడైతే మిక్సీకి వేసిన మసాలా అంతా ఇందులో వేసాను అనమాట. పోపులో అంటే నేను పోపుకి అయితే పచ్చిమిర్చి, ఓన్లీ కరివేపాకు ఒకటి వేసాను. ఫస్ట్ అయితే టమోటాలు వేస్తుండే, ఇప్పుడైతే వేయలేదన్నమాట. మసాలా వేసిన తర్వాత టమోటాలు, ఈ వంకాయ అయితే వేసాను అనమాట ఒకటనేది. వంకాయ వేస్తే ఒకలాగా టేస్ట్ ఉంటుంది, వేయకపోతే ఇంకొకలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? ఇలాంటి కూర మీరు ట్రై చేసి ఉంటే, మీరు తిని ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎక్కడ ప్రపంచంలోనో ఒక్కదానివే తిన్నావా అని మాత్రం తిట్టుకోమాకండి, ఎందుకంటే కొంతమంది తిని ఉండరు కదా. సో నేను అందుకనేసి అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నేను ఇంకా మొత్తం అంతా వేసేసాను అనమాట. కారం, పసుపు, ధనియాల పొడి మొత్తం అన్నీ వేసేసి ఇలా లైట్గా అయితే తిప్పుతూ ఉన్నాను. మొత్తం టమోటా కూడా వేసేసాను కదా, ఇంకా అంతా మెత్తగా అయ్యేంత వరకు ఒక్క 5 మినిట్స్ అయితే అలా పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీ అనేది ఇందులో మసాలా మొత్తం అలాగా ఇంకా గ్రేవీ లాగా అయిపోయింది. వాటర్ కూడా ఇంకా యాడ్ చేయలేదు కదా. సో ఫస్ట్ ముక్కలే వేయలేదు, వాటర్లే యాడ్ చేస్తానులేండి. ఇంక ఇప్పుడైతే నేను ముక్కలు అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ ఎండు ముక్కల కర్రీ టేస్ట్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. ముద్దలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. రాగి ముద్ద ఉంటుంది కదా, రాగి ముద్ద, ఈ ఎండు ముక్కల కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా చపాతీలకైతే కొంతమంది ఇష్టపడతారు, కానీ నాకైతే ముద్ద, ఈ ఎండు ముక్కల కర్రీ అంటే చాలా చాలా ఇష్టము. ప్రతిరోజు చేసి పెట్టిన తింటాను అనమాట. మనకి చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేట్లండి, మనమే చేసుకోవాలనుకో. సో ఇంక ఇప్పుడైతే ముక్కలు వేసి మొత్తం అన్నీ కలిపి పెడుతున్నానండి. చూసారా, ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నా తగినంత. మీరు ఎప్పుడైనా ఈ ప్రాసెస్ అంతా ట్రై చేసి నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. మేము కూడా ఇలా ట్రై చేసాం అక్క అని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యేది. మీకు కర్రీ అనేది బాగా వచ్చిందంటేనా, ఓకేనా? ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట.
సో మొత్తానికైతే ఇంకా విజిల్స్ అయితే రావాలి, ఒక 5 ఆర్ 6 అలా రావాలి. ఎందుకంటే ముందే వీటిని లైట్గా వేయించి వాటర్లో నానబెట్టేసాను కాబట్టి కొంచెం మెత్తగానే ఉన్నాయి. మరి ఎక్కువ విజిల్స్ వచ్చినాయంటే పూర్తి ఇంకా మెత్తగా అయిపోతాయి. ఫైనల్గా ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టాను. చూద్దాం ఎలా ఉందో ఒకసారి. సో ఇంక ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇంకా కొద్దిగా ఉంది పులుసు. ఫైనల్గా అయితే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇదైతేనా సిమ్లో పెట్టేసి ఇంకా విజిల్ పెట్టుకోకుండా ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించాను అనమాట. ఫైనల్గా ఎండు ముక్కల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా అందరూ ఇప్పటికీ మా స్వీట్ అయితే ఒక 3 సార్లు అడిగింటది, మమ్మీ కర్రీ అయిందా, మమ్మీ కర్రీ అయిందా అని. ఎందుకంటే మా పాపకి నాన్ వెజ్ అంటే భలే ఇష్టం అనమాట. సో ఇంకా అలాగే నాన్ వెజ్తో పాటు దానికి రసం కూడా అంటే ఇష్టం. ఓన్లీ వెజ్లో రసం ఇష్టము, నాన్ వెజ్లో అయితే మొత్తం ఇంకా మటన్ చికెన్ ఏమైనా ఇష్టము. సో ఫైనల్గా అయితే కర్రీ ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను పులుసు లేకోకుండా గ్రేవీ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే మాకు జస్ట్ ఈ పూటకి మాత్రమే. అదేనండి, ఈ వీడియో వచ్చేసి నేను ఎప్పుడు తీసానంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసిన వీడియో ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే లైక్ ఇవ్వాలి మీరు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ నేను మా స్వీటీకే పెడుతున్నాను. ఎందుకంటే తను ఇప్పటికీ 3 సార్లు అడిగింది అనమాట. తనకి ఆకలేస్తుంది, ఈవినింగ్ నుంచి ఏం తినలేదు పాపం స్నాక్స్ కూడా. సో ఓన్లీ కాఫీ ఒక్కటి తాగింది, అదేనండి బూస్ట్ ఒకటి తాగింది. సో ఇంక ఇప్పుడైతే నేను పాపకైతే పెడుతున్నాను అనమాట. నాకు కూడా తనకు పెడుతున్నాను కానీ నాకు కూడా తినాలని అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా ఫస్ట్ పాపకి పెట్టేసి అప్పటికి టైం 8:30 అయిందిలేండి. ఇంకా అన్నం టైమే కాబట్టి ఎలాగో నేను కూడా ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు టేస్ట్ ఎలా ఉంది. ఫస్ట్ పాపకైతే పెట్టేసి ఇంకా మేము కూడా మొత్తం అందరం తినేసామండి. కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది అనమాట. ఈ మధ్య కొంతమంది అయితే ఏమనుకుంటున్నారంటే నాకైతే కంటెంట్ లేక వీడియోలు చేయట్లేదంట. బోల్డ్ అని వీడియోలు పెండింగ్లో ఉన్నాయి. ఒకసారి వచ్చి నా ఫోన్ చూడండి.